ఈరోజు మన రెసిపీ క్యాప్సికమ్ పకోడీ. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలోకి సన్నగా తురుముకున్నటువంటి ఉల్లిపాయ, చాలా సన్నగా తురుముకున్నటువంటి క్యాప్సికము, కొద్దిగా కొత్తిమీర తురుము, అలాగే అల్లం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా పర్వాలేదు, చాపర్తో గ్రేట్ చేసుకున్నా పర్వాలేదండి. అవి వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత జీడిపప్పులు కూడా వేసుకోవాలండి. నేను ఇక్కడ జీడిపప్పు ముక్కలు వేసుకున్నాను. మీరు జీడిపప్పులైనా వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలోకి ఒక కప్పు శనగపిండి, అలాగే ఒక హాఫ్ కప్పు బియ్యం పిండి అనేది తీసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడ ఉప్పు అనేది కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కారం అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను పచ్చిమిర్చి యూజ్ చేయలేదండి, క్యాప్సికమ్ వేసాను కాబట్టి. ఇప్పుడు దీనిలోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వామ్ అనేది వేసుకోవాలి. వామ్ వేసుకోవడం వల్ల మనకు అరుగుదల అనేది చాలా ఈజీగా ఉంటుంది. వాటర్ పోయకుండానే ఇవి ఎంత బాగా కలుపుకోగలమో అంత బాగా కలుపుకుంటే మనకి ఆనియన్లో క్యాప్సికంలో ఉన్న వాటర్ అనేవి బయటికి వచ్చేస్తాయండి. నేను ఇక్కడ వాటర్ యాడ్ చేయకుండానే చూసారు కదా ఎలా అయిందో. ఆ తర్వాత కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ కనుక ఒకేసారి యాడ్ చేసేస్తే పలచగా అయిపోయే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇవి మనం కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి. పిండి చూపిస్తున్న విధంగా పిండి అనేది కలుపుకోవాలి. చూసారు కదా ఏ విధంగా ఉందో పిండి, ఆ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది తీసుకుని ఈ విధంగా మనము పకోడీ అనేది వేసుకోవాలి. వేసిన వెంటనే మనం పకోడీని కదపాలండి, లేకపోతే అతుక్కుపోయి ఉండల్లాగా వస్తుంది. మనకి పకోడీ అనేది పొడి పొడిలాడుతూ రావాలంటే కనుక పకోడీ వేసిన ఒక 2-3 నిమిషాలకే మనము కదిపేస్తూ ఉండాలండి. ఈ విధంగా కదుపుతూ ఉంటే మనకి చక్కగా అన్ని పక్కల ఎర్రగా అనేది కాలుతుంది. లేదు అలా వదిలేసామనుకోండి మాడిపోతాయండి. క్యాప్సికమ్ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టపడతారండి, అంత బాగుంటుంది దీని టేస్ట్. ఇలా ఫ్రై అయిన తర్వాత టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి పకోడీ అనేది తీసుకోవాలి. ఇంకేముంది, వేడి వేడి క్యాప్సికమ్ పకోడీ రెడీ. ఈవినింగ్ టీ పెట్టుకుని చక్కగా ఈ పకోడీ తింటూ ఉంటే భలే ఉంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్ ఆల్సో. థ్యాంక్ యూ ఆల్.